హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను తోటకూర పప్పు అయితే చేస్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి తోటకూర అండ్ గోంగూర, ఇలా ఆనపకాయ ఇవన్నీ వేసేసి పప్పు చేస్తుంటాం. ఎందుకో తెలుసా? ఖాళీ ముద్దపప్పు అయితే దాంట్లో ఉప్పు అనేది చాలా ఎక్కువ పడుతుంది. అది మన హెల్త్‌కి అంత మంచిది కాదు. కాబట్టి ఈ విధంగా కొంచెం కూరగాయలు వేసుకుంటే దీని పోషకాలు కూడా వస్తాయి కాబట్టి, అండ్ సాల్ట్ కూడా కొంచెం వేస్తారు కాబట్టి ఈ విధంగా అయితే పప్పు చేసుకుంటున్నారు. సో ఇక్కడైతే నేను చక్కగా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ముందుగానే నేను పోపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, తర్వాత కాదు. ఈ విధంగా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది, మనకి టైం కూడా కలిసి వస్తుంది. సో జాబ్ వాళ్ళకి కానీ బ్యాచిలర్స్కి కానీ చాలా యూజ్ఫుల్గా అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అంతే, చక్కగా అన్నీ వేసేసి చక్కగా హై టు లో ఫ్లేమ్లో చక్కగా టోస్ట్ చేసుకొని, ఇంకా తగినంత నీరు పోసేసి 3 హై ఫ్లేమ్ విజిల్స్, 1 లో ఫ్లేమ్ విజిల్ వేసుకుంటే సరిపోతుంది. సో చూసారా, స్ట్రక్చర్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.